ఈరోజు మనం ఈ విధంగా కలవటానికి కారణమైంది మా జిల్లా ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అనవసరంగా అరెస్ట్ వారెంట్ తీసుకురావటము, వాళ్ళ పలుకుబడితోటి బెయిల్కి కూడా అడ్డుపడటం, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే దాంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వేరే పని అనేది ఏమి లేకుండా ఇదే పద్ధతిలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కళ్ళని భయభ్రాంతులుగా చేస్తూ ప్రవర్తిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు రైతులకు కానీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఏది అడిగినా సరే అది పెద్ద తప్పుగా చూపించి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలనే పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వంలో ప్రతి లీడరు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కూడా కాదు. ఇప్పటివరకు మా అన్నగారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం 83లో గెలిచినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే లాగా ఉండాలా ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అని. అంటే ఆయనది టీడీపీ, మనం కాంగ్రెస్. ఆ రోజుటికి ఆయన గొప్ప గుణం ఏంటంటే ఆయన పార్టీ అనేది చూడాల, మనిషి వ్యక్తిత్వము, ఆ పార్టీకి అంటే మనిషికి ఉండే వాల్యూస్ ఏమిటో అనేది చూశారు. ఈరోజు మనిషికి ఎంత వాల్యూ ఉన్నా సరే వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలో చూస్తుండారే కానీ సరైన ఇది మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనేది ఒకటి చెప్పి ఆ మేనిఫెస్టోతోటి ప్రతి ఒక్కరిని నమ్మించి అందరినీ మోసగించి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. అయిన తర్వాత సూపర్ 6 అనేది ఏమిటంటే ఆకాశం సాయి చూసి నాకు భయం వేస్తుంది, ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఈ పద్ధతిలో మాటలు చెప్తున్నారే కానీ ఎవరికి కూడా న్యాయం చేసే పద్ధతి ఏమాత్రం కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి మోసం చేయటం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది. ఆయన మనకే కాకుండా ప్రజలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీనే మోసం చేసుకున్నాడు. మనం వాళ్ళని పద్ధతిగా కానీ అడిగి తెలుసుకుంటే మాత్రం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని ఏ విధంగా మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ విధంగా ఫ్యామిలీని, బావమర్దులని, మర్దళ్ళని వాళ్ళనే మోసం చేసిన వ్యక్తి ప్రజలకి ఏ విధంగా చేస్తారు అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించదగిన విషయం ఇది. కాబట్టి మనం ఏమీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి చెప్పుకున్నా తక్కువే. ఆయన 14-19 మధ్యలో కూడా నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలుసు కదా మీకు, మళ్ళా నన్ను నేను చెప్పిన మాటలు ఎట్ట నమ్మిరా అనే పద్ధతిలో ఆయన ఆ విధంగా కూడా ఫీల్ అవుతున్నాడు. అయితే ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం ఎవరం కూడా ఏదో మనిషి మారి ఉంటాడు, ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు అని ఆయన మేనిఫెస్టో నమ్మి ఆయన్ను గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసిన దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు ఈ శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈ కొట్లాట్లు ఇవన్నీ మానుకొని సరైన పద్ధతిలో పరిపాలిస్తాడనే ఆశిస్తున్నాను నేను.